నమస్కారం అండి. టైమ్ 24/7 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అలాగే మీకు అందరికీ కూడా నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు. నా పేరు మాధురి పుట్రేవు. నేను డబుల్ ఎంఏ డబుల్ పీజీ అనమాట. నాది ఎంకామ్ అండ్ ఎంఏ ఎకనామిక్స్. అలాగే నా యొక్క ప్రవృత్తి ద్వారా నేను స్పిరిచువల్ సైన్స్ ఎనర్జీ హీలింగ్లో ప్రాక్టీషనర్గా ఉన్నాను. అంటే యాన్సిస్ట్రీ హీలింగ్ అండ్ వూంబ్ హీలింగ్ అనే ఈ రెండు ప్రక్రియల్లోనూ నేను స్పెషలైజేషన్ చేశాను. అలాగే వాటిని ప్రాక్టీషనర్గా కూడా ఉన్నాను. ఈ యాన్సిస్ట్రీ హీలింగ్ అంటే ఏంటంటే మనం ప్రస్తుత పరిభాషలో వాడుతున్న పితృదోషాలు లేక పితృశాపాలు అని ఏవైతే అంటూ ఉంటామో వాటిని నేను హీల్ చేస్తూ ఉంటాను అనమాట. వీటిని ఎలా తెలుసుకోవటము అనే ప్రక్రియ ఏంటంటే మనకి జనరల్గా రోజు జరిగే జీవితంలో ఏంటంటే మనం చాలా మటుకు కొన్ని బ్లాక్స్ని ఎదురు చూస్తుంటాం. అంటే మనం అనుకున్న పనులు జరగకపోవటము, ఏదన్నా జీవితంలో ఒక చోట స్టక్ అయిపోవటము, ముందుకు వెళ్ళలేకపోవటము అనేది జరుగుతుంటుంది. అలాగే ఇంట్లో ప్రతిసారి ఏదో ఒకటి రిపేర్ వస్తూ ఉండటము, ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్స్ కానీ రిపేర్ వస్తూ ఉండటము, ఇంట్లో చికాకులు, ప్రతిదీ కూడా ఒక మనసుకు ప్రశాంతత లేకుండా జరిగే సంఘటనలు ఏవైతే ఉంటాయో, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయో, వీటిని అన్నింటినీ కూడా మనము యాన్సిస్ట్రల్ కర్మాస్కి ఇండికేటర్స్గా అనుకోవచ్చు. యాన్సిస్ట్రల్ కర్మాస్ అంటే ఇక్కడ పితృదోషాలు కానీ పితృశాపాలు కానీ వీటన్నిటికీ కూడా మనము ఇండికేటర్స్గా భావించి వీటికి సొల్యూషన్గా యాన్సిస్ట్రల్ హీలింగ్ అనే ప్రక్రియ ద్వారా వీటి అన్నిటికీ సొల్యూషన్స్ మనం పొందవచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఏదైనా సమస్యతోటి మీరు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న రిలేషన్షిప్ ఇష్యూస్, అది రిలేషన్షిప్ ఇష్యూస్ ఎలా అంటే మీ తల్లిదండ్రులతో మీకు సమస్యలు ఉండొచ్చు, మీ అక్క చెల్లెళ్ళ మధ్య మీకు సమస్యలు ఉండొచ్చు, భార్యాభర్త సమస్యలు ఉండొచ్చు, తండ్రి పిల్లల మధ్య సమస్యలు ఉండొచ్చు, ఫ్రెండ్స్ తోటి సమస్యలు ఉండొచ్చు, లేకపోతే కొలీగ్స్ మధ్యలో సమస్యలు ఉండొచ్చు. సో ఎటువంటి రిలేషన్షిప్ ఇష్యూస్ మీతోటి మీకు కూడా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ చాలా ఉండొచ్చు, మీకు మీరే నచ్చట్లేదు, మీతోటి మీకుండే రిలేషన్ కూడా చాలా అసలు అశాంతితో ఉన్నారు మీరు. సో వీటన్నిటినీ కూడా యాన్సిస్ట్రల్ హీలింగ్ అనే ప్రాసెస్ ద్వారా క్లియర్ చేసుకోవటం వల్ల మీరు మీ జీవితాన్ని చాలా చక్కగా సుగమం చేసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు రిలేషన్షిప్ ఇష్యూస్ తోటి బాధపడే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా మీకు జీవితంలో ఒక పాఠం నేర్పించడానికి మీ జీవితంలో వీళ్ళందరూ ఉన్నారు అనేది ముందు గుర్తించండి. ఒక ఇష్యూ వచ్చింది అని అంటే, ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే దానికి సొల్యూషన్ తప్పకుండా ఉంటుంది. కానీ ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ ఏంటంటే స్పిరిచువల్ సొల్యూషన్, ఆధ్యాత్మిక సొల్యూషన్సే, పరిష్కారాలే ఇక్కడ ఎక్కువగా మనకి శాంతినిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు, మీరు వినే ఉంటారు, ఏదైనా ఒక దోషం వచ్చిందంటే ఈ గ్రహానికి పూజ చేసుకోండి, ఆ గ్రహానికి పూజ చేసుకోండి, మీకు శాంతి జరుగుతుంది అని అంటారు. కరెక్టే. ఆ గ్రహానికి పూజ చేసుకోవటం ద్వారా ఆ దోషం నివృత్తి అవుతుంది. ఓకే, దోషం నివృత్తి అయింది, కానీ దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఓ దోషాన్ని ఒక పాఠం చదవటం ద్వారా, అంటే ఆయన పూజారి గారు లేకపోతే ఆయన పురోహితుడు గారు మంత్రజపం చేయటం ద్వారా ఆయన మీకు దోషాన్ని నివృత్తి చేశారు. కానీ దాని నుంచి మీరేం పాఠం నేర్చుకున్నారు? మీరేం రియలైజ్ అయ్యారు? ఈ రిలేషన్షిప్ ఇష్యూ ఎందుకు వచ్చింది అనేది ఎప్పుడన్నా ఆలోచించారు? ఎందుకంటే ఎంతసేపు మనిషి కమర్షియల్గానే ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఓకే, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఈ జపం చేయించుకుంటాను, క్లియర్ అయిపోయింది. కానీ ఈ దోషం ఎందుకు సంక్రమించింది నాకు అనే ఆలోచన ఎప్పుడైతే మొదలవుతుందో అది మీకు మొదటి స్టెప్ సొల్యూషన్ మీకు రావటానికి అనమాట. ఎందుకంటే దోష నివృత్తి చేయించుకుంటే అది దోషం వెళ్ళిపోయింది, కరెక్టే. అది రేపు పొద్దున్న మళ్ళీ రాదని లేదు, లేకపోతే దాని యొక్క ఫలితం ఈరోజు మీరు పాఠం నేర్చుకోకపోతే అది ఇప్పుడు కాకపోతే తర్వాత ఆ పర్టికులర్ సిచ్యువేషన్ మీకు మళ్ళీ వస్తుంది, మీకు దానికి సంబంధించిన పాఠం నేర్పించడానికి. ఎందుకు అని అంటే మనము ఎప్పుడు కూడా మన యొక్క కర్మలకు సంబంధించే మన జీవితాన్ని నడుపుతూ ఉంటాం, మన యొక్క కర్మ ఇన్ఫ్లుయెన్స్ తోటే మన జీవితాన్ని నడుపుతూ ఉంటాం. సో ఆ కర్మ ఇన్ఫ్లుయెన్స్లో భాగంగానే ఈ దోషాలన్నీ ప్రకటితమవుతూ ఉంటాయి. సో ఈ దోష నివృత్తి అనేది జపం ద్వారా కాకుండా మీ రియలైజేషన్, ఎందుకు నాకు ఇష్యూ వచ్చింది అనేది మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో దానికి సొల్యూషన్ రావటం మొదలుపెడుతుంది. సో ఓన్లీ గ్రహ దోషాలకి మంత్రజపం చేయించుకుని నేను దానాలు ఇచ్చేసాను, నాకు సొల్యూషన్ వచ్చేసింది అనేది కాకుండా ఒక స్టెప్ ముందుకేసి, ఒక అడుగు ముందుకేసి ఈ దోషం నాకు రావడానికి కారణం ఏంటి, నేను ఏం కర్మ చేస్తుంటే నాకు ఈ పర్టికులర్ దోషం వచ్చింది అనేది తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ఆ పర్టికులర్ దోషము లేకపోతే ఆ పర్టికులర్ కర్మ ఏదైతే ఉందో, చెడు కర్మ ఏదైతే ఉందో దానికి క్షమాపణ చెప్పుకోవటము, ఈ యొక్క రియలైజేషన్ ఇచ్చినందుకు
భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవటము. అండ్ అలాగే మీరు ప్రేమని, ప్రతి రిలేషను కూడా ప్రేమతోటే మొదలవుతుంది. సో ఆ రిలేషన్షిప్లో ప్రేమ అనేది ఉందా, లేకపోతే స్వార్థం ఎక్కువ ఉందా, అహంకారం ఎక్కువ ఉందా అనేది మీరు గమనించండి. ఆ ఎమోషన్ ఆఫ్ లవ్ అనేది ఎక్కడైతే ఉంటుందో అది ఎంతటి ఎనర్జీని అంతటిని కూడా తీసేయగలదు. సో ఎమోషన్ ఆఫ్ లవ్ అనేది భగవంతుడు ఎంత చక్కగా మిమ్మల్ని ప్రేమిస్తాడో అంతటి నిశ్చల మనసు మీకు ఉండాలి. అంటే మీరు అడగచ్చు, నేను మంచిగా ఉంటాను, ఎదుటి వాళ్ళు నాతో చెడ్డగా ఉంటారు కదా, అలా అని నేనేమి వాళ్ళకి చేయకుండా ఎలా ఉంటాను అని. సో మీ ప్రొటెక్షన్లో మీరు ఉండొద్దని నేను అనట్లేదు, కానీ మీ మనసులో ద్వేషం అనేది పెట్టుకోకండి. మీ దాకా వచ్చినప్పుడు మీరేం యాక్షన్ తీసుకోవాలో అది తీసుకోవటం అనేది సెకండరీ స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులో ఎటువంటి భావం ఉంది అనేది గమనించుకొని ఆ భావాన్ని తీసేయటానికి ఫస్ట్ స్టెప్గా ఈ సొల్యూషన్ వెతకండి. సో మీలో ఉండే ఒక ఎమోషన్స్ని ఏవైతే క్లియర్ చేసుకోవటానికి మీ థాట్ ప్రాసెస్ ద్వారా మీరు ప్రయత్నిస్తూ ఉంటారో మెల్లమెల్లగా మీకే సొల్యూషన్స్, ఒక రిలేషన్షిప్ ఇష్యూస్ని క్లియర్ చేసుకోవడానికి సొల్యూషన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో మీరు ఒక జెలసీ ఎమోషన్లో కానీ, లేకపోతే ఒక యాంగర్ ఎమోషన్లో కానీ, ఒక ఫ్రస్ట్రేషన్ ఎమోషన్లో కానీ, వీటిలో ఏ ఎమోషన్లు ఇరుక్కుపోయారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయండి. అండ్ ఐడెంటిఫై చేసి దాన్ని రిజాల్వ్ చేసుకోవటానికి మీరు ట్రై చేయండి. ఈ రిజల్యూషన్లో మీకు ఎటువంటి అడ్డంకన్నా వస్తున్నప్పుడు, మీరు దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ మీకు లేకపోతే తప్పకుండా ఆ సొల్యూషన్స్కి మీరు మమ్మల్ని కింద ఇచ్చి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు సంప్రదించండి. తప్పకుండా కూడా మేము మీకు స్పిరిచువల్ సొల్యూషన్స్ చూపించడం జరుగుతుంది. మనిషికి ఉన్న సమస్యల్లో ప్రధానంగా ఆర్థిక సమస్యలు ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి. సో ఆర్థికంగా సమస్యలు ఏంటి, అసలు లేని వాళ్ళు అంటే ఎంత కోటీశ్వరుడన్నా వాళ్ళకి తగ్గ స్థాయిలో వాళ్ళకి ఆర్థిక సమస్యలు అనేవి ఏదో విధంగా వస్తూ ఉంటాయి. సో దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధాన ముఖ్యమైన పాయింట్ అనమాట. ఏ విధంగా ఒక మనీ ఇష్యూ, ఒక మనీ ప్రాబ్లమ్ని మీరు ఎలా డీల్ చేస్తున్నారు, ఫస్ట్ అది పాయింట్. సెకండ్, దానికి ఆ పర్టికులర్ ఇష్యూ పరంగా మీకు ఎటువంటి అవగాహన ఉంది, మీరు ఎటువంటి ఆలోచనతో ఉన్నారు దాని పట్ల. అసలు మీరు డబ్బు అంటే భయంతో ఉన్నారా, లేకపోతే డబ్బు అంటే ప్రేమతో ఉన్నారా, లేకపోతే డబ్బు అంటే అదొక రకమైన నా జీవితాన్ని మార్చేస్తుంది, లేకపోతే మనుషుల్ని పాడు చేసేస్తుంది, ఇలాంటి అవగాహనతో ఉన్నారా, ఏంటి ఇలాంటి డబ్బుకు సంబంధించి చెడు ఆలోచనలతో ఉన్నారా, లేకపోతే మీకు ఎదురవుతున్న సిచ్యువేషన్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి బిజినెస్లో ప్రోగ్రెషన్ లేదు, సో బిజినెస్కి సంబంధించి ఎటువంటి ఆలోచనతో ఉన్నారు, ఇవన్నీ కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఎటువంటి ఇష్యూస్ తోటి మీరు సఫర్ అవుతున్నారు అనేది ముందు మీరు స్థిరంగా కూర్చోండి. ఎందుకంటే డబ్బు సమస్య అసలు స్థిరంగా కూర్చొని ఒక మనిషిని ఎంతసేపు ఆలోచనలతోటే సతమతం చేస్తూ ఉంటుంది. ఎంత ఆలోచనలో మీరు సతమతం అవుతున్నా మీరు స్థిరంగా కూర్చొని ఆలోచించినంత వరకు మీకు సమస్యకి పరిష్కారం దొరకదు. సో మీరు స్థిరంగా కూర్చుని ఆలోచించటమే సమస్య పరిష్కారానికి మొదటి మెట్టు. సో ముందు స్థిరంగా కూర్చుని ఆలోచించి అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్యలో ఏది ప్రధాన భాగం, అంటే ఇది డబ్బు సమస్య, లేకపోతే డబ్బుకు సంబంధించిన నేను కట్టే చోట నా యొక్క పేరు పోతుంది, ప్రతిష్ట పోతుందన్న బాధ, లేకపోతే డబ్బు సర్దుబాటు అవ్వట్లేదా, ఏంటి అందులో ప్రాబ్లం అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ మీరు దాన్ని అవగాహన చేసుకుంటూ ఒక దానికి వస్తే మీకు అందులో సొల్యూషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే డబ్బు సమస్య వచ్చినప్పుడు డబ్బుతోటి మీకుండే రిలేషన్ ఎట్లా ఉంది, మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు డబ్బుతోటి. మీ దగ్గర డబ్బు లేదని కాదు, డబ్బున్నా ఆ డబ్బుని మీరు గౌరవంగా చూస్తున్నారా, లేకపోతే డబ్బుని నిర్లక్ష్యంగా చూస్తున్నారా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు డబ్బుని సరిగ్గా గౌరవించట్లేదనే బాధతో ఉన్నారా, ఎటువంటి థాట్ ప్రాసెస్ ఉంది మీకు డబ్బు మీద అనేది కూడా మీ యొక్క డబ్బు రాబడి మీద పోబడి మీద కూడా ప్రభావితం చూపిస్తుంది అనమాట. సో ఈ ఫైనాన్షియల్గా సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్కి కూడా మన యాన్సిస్ట్రల్ ఇష్యూస్ అనేవి చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. సో పితృదోషాలు, పితృశాపాలు అనేవి కూడా డబ్బుకు సంబంధించిన సమస్యల మీద చాలా ప్రభావితం చూపిస్తుంటాయి. సో ఇటువంటి డబ్బు సమస్యతోటి బాధపడుతున్న వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం అన్న, అది బిజినెస్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు, పర్సనల్ ఫైనాన్స్ అవ్వచ్చు, హౌసింగ్ లోన్ గురించి అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్స్ బిల్స్ పే చేయలేకపోవటం అవ్వచ్చు, ఇచ్చిన
డబ్బు రాలేకపోవటం అవ్వచ్చు, ఎటువంటి డబ్బుతోటి ముడిపడి ఉన్న సమస్య, ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాన్ని మీ చిన్న థాట్ ప్రాసెస్ మార్చుకోవటం ద్వారా, యాన్సెస్ట్రల్ హీలింగ్ ద్వారా కూడా వాటి యొక్క సొల్యూషన్స్ని మనం క్లియర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మనం చిన్నపిల్లల విషయంలో కూడా చాలా వరకు గమనిస్తే పిల్లలు చాలా హైపర్గా ఉండటము, లేకపోతే ఎప్పుడు ఏడుస్తూ ఉండటము, ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం కదా. నేను డీల్ చేసిన కేసుల్లో మీకు ఒకటి చెప్తాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మనవడు అబ్బాయి యూఎస్లో ఉంటాడు, 5 ఏళ్ళు ఉంటాడు అనమాట. ఎంతసేపు ఏదో చూసి భయపడుతున్నట్టు, లేకపోతే చాలా నేను కొట్టేస్తాను అలా ఇలాగని చాలా హైపర్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఎందుకు ఇంత హైపర్గా బిహేవ్ చేస్తున్నాడని వాళ్ళ అబ్బాయిని మనవాడిని నా దగ్గర కేసు తీసుకొచ్చినప్పుడు నేను అనాలిసిస్ చేస్తే ఏంటంటే వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్లో, అంటే వాళ్ళ తాత ముత్తాతల్లో వాళ్ళందరూ కూడా సమ్ రజాకారులు, లేకపోతే ఇటువంటి కైండ్ ఆఫ్ జమీందార్ సిస్టము వాటిల్లో ఉన్న ఫ్యామిలీ అనమాట అది. సో ఏంటంటే ఎక్కడైతే ఎక్కువగా వైలెన్స్ ఉంటుందో ఫ్యామిలీలో, తెలియకుండా దాని యొక్క ఇంప్రెషన్స్ పిల్లల మీద చాలా పడి ఉంటాయి. సో ఆ ఇంప్రెషన్స్ని క్లియర్ చేయటం ద్వారా పిల్లల్లో యొక్క బిహేవియరల్ చేంజెస్ని చాలా తీసుకురావచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ అలాగే తల్లి గర్భంతో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ టైంలో కానీ ఎటువంటి ఎమోషనల్ అటాక్స్కి గురైనప్పుడు కూడా ఈ పర్టికులర్ చైల్డ్ హైపర్నెస్ అనేది కూడా పిల్లల్లో చాలా ఎక్కువ ఏర్పడి ఆ పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. పాపం తెలియని సఫకేషన్ ఫీల్ అవుతుంటారు పిల్లలు. ఎంతసేపు వాళ్ళకేం అర్థం కాదు, ఏడుస్తూ ఉంటారు, లేకపోతే ఏదో చెప్పాలనుకుంటారు, వాళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది తల్లిదండ్రులకు అర్థం కాదు, వాళ్ళు చాలా హైపర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, అందరినీ కొడుతూ ఉంటారు. సో వీటిని అన్నిటికీ కూడా ఈ యాన్సిస్ట్రీ హీలింగ్ అండ్ వూంబ్ హీలింగ్, వూంబ్ అంటే ఏంటంటే తల్లి గర్భాశయం. సో తల్లి గర్భాశయానికి హీలింగ్ ఇవ్వటం ద్వారా పిల్లల్లో మార్పు తీసుకురావచ్చు అనమాట. సో ఇది ఎవరికన్నా మీ పిల్లలు ఎవరన్నా సరిగ్గా ప్రవర్తించట్లేదు, లేకపోతే వాళ్ళు చాలా హైపర్గా ఉన్నారు, ఇలాంటి సమస్యలతోటి మీరు ఎవరైనా బాధపడుతుంటే, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళల్లో ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారు అని అంటే మీరు ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. అండ్ అలాగే లేకపోతే మీ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీ ఈ వూంబ్ హీలింగ్ అనే ప్రక్రియ ద్వారా వాళ్ళలో చేంజెస్ తీసుకురావడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు చదువుకోలేకపోవటము, లేకపోతే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అనేది, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ తండ్రి కానీ తల్లి కానీ చనిపోయినప్పుడు ఒక రకమైన షాక్లో ఉండిపోయి వాళ్ళు డిఫరెంట్గా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. నేను డీల్ చేసిన కేసులో బెంగళూరు నుంచి ఒక అమ్మాయి ప్రొఫెసర్ అనమాట అమ్మాయి, అండ్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు యాక్సిడెంట్లో. అప్పటి నుంచి వాళ్ళ అమ్మాయి ఒక రకమైన ఇంప్రెషన్లో ఉండి ప్రవర్తిస్తూ, అమ్మాయి 6th క్లాస్ 7th క్లాస్ చదువుతుంది. సో అస్సలు సరిగ్గా ఉండేది కాదు. ఈ తల్లికి చాలా టెన్షన్ అయిపోయింది. ఎప్పుడైతే నాది వీడియో చూసి యాన్సిస్ట్రల్ హీలింగ్ ద్వారా నన్ను సంప్రదించినప్పుడు నేను వాళ్ళకి సెషన్స్ తీసుకోగా ఆ అమ్మాయిలో ఆ మార్పు అనేది చాలా వచ్చింది. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అమ్మాయి. అంటే ఎందుకు అని అంటే సమ్ కైండ్ ఆఫ్ షాక్స్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే ఆ చనిపోయిన యాక్సిడెంట్స్లో చనిపోయిన యొక్క సోల్స్ సడన్ డెత్ని యాక్సెప్ట్ చేయలేవు అనమాట. ఆ సడన్ డెత్ని యాక్సెప్ట్ చేయలేక ఎర్త్ప్లేన్లోనే ఉండిపోయి అవి పిల్లల మీద ప్రభావం చూపించటం, ఇవన్నీ తెలియక జరిగేవి. కానీ ఏంటంటే వాటికి మనము ఆధ్యాత్మికంగా సొల్యూషన్స్ వెతుక్కున్నప్పుడు మంచి ఫలితాలని పొందవచ్చు అనమాట. సో ఎవరన్నా యాక్సిడెంటల్ డెత్స్ అయ్యి, ఇంట్లో ఎవరైనా యాక్సిడెంటల్ డెత్స్ అవ్వటం వల్ల పోవటం ద్వారా, అండ్ ఆ తర్వాత పిల్లల్లో మీరు ఏమైనా చేంజెస్ కనుక చూసుంటే, అలాంటి పరిణామాలు అనుభవిస్తుంటే మీరు తప్పకుండా ఈ యాన్సిస్ట్రల్ హీలింగ్ అండ్ వూంబ్ హీలింగ్ని మీరు కనుక పాటిస్తే, దాన్ని ఫాలో అయితే తప్పకుండా మీకు ఆ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది చాలామందికి తెలియని విషయం, కానీ మీరు అది కనుక ఫాలో అయితే మీ పిల్లల్లో చేంజెస్ రావటం జరుగుతుంది. మీ ఇంట్లో కూడా వాతావరణంలో చాలా చక్కటి మార్పుని మీరు చూడగలరు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.